అయ్యయ్యో రక్తం బాగా పోతుందే, ప్రమాదం ఎలా జరిగింది, తప్పెవరిది, ఎవరైనా అంబులెన్స్కి కాల్ చేశారా అనే మాటలు రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో తరచుగా వినబడతాయి. కానీ క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి అనేక మంది సంకోచిస్తారు. పైగా అయ్యో పాపం అని కాసింత జాలి చూపించి చేతులు దులిపేసుకుంటారు. సాయం చేయాలని కొందరికి ఉన్నా తామెక్కడ ఇరుక్కుపోతామో, పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అని భయపడి వెనకడుగు వేస్తారు. ఒకవేళ ఎవరో ఒకరు మంచి మనసుతో ఆసుపత్రికి తీసుకువెళ్లినా కుటుంబ సభ్యులు వచ్చే వరకు డాక్టర్లు వైద్యం ప్రారంభించని పరిస్థితి. బాధిత కుటుంబాల దగ్గర డబ్బులున్నాయో లేదో అన్న సందేహం వైద్యుల్లో ఉంటుంది. దీంతో చాలామంది వైద్యం ఆలస్యమై క్షతగాత్రులు మరణించిన ఘటనలు కూడా అనేకం. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్రం ఓ ముందడుగేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025 పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఆ పథకం రూపకల్పన ఎలా జరిగింది, దీని ద్వారా క్షతగాత్రులకు కలిగే మేలేంటి, ఇలాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు పేద మధ్యతరగతి వారికి ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతం. ముఖ్యంగా ప్రమాద ఘటన జరిగినప్పుడు వైద్య ఖర్చులకు చేతిలో అణాపైసా లేక వారు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని సందర్భాల్లోనైతే అడ్వాన్స్ పేమెంట్ చేసేంత వరకు డాక్టర్లు వైద్యం అందించని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక కన్నీరు మున్నీరవుతారు. అలాంటి వారికి బాసటగా నిలిచేందుకు కేంద్ర సర్కారు ఓ ముందడుగు వేసింది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చేరిన వెంటనే డబ్బులతో సంబంధం లేకుండా వైద్యం అందించేలా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025 పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి 1.5 లక్షల ఉచిత వైద్యం అందించనుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు 1,50,000 రూపాయల వరకు ఉచిత వైద్యం అందించడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మే 5వ తేదీన కేంద్ర రహదారుల రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 5వ తారీఖు నుంచే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025 అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025 ప్రవేశపెట్టింది. మోటారు వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన నాటి నుంచి 7 రోజుల దాకా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ సేవలు పొందవచ్చు. చికిత్స పొందేటువంటి క్షతగాత్రులు ఎవరైతున్నారో వారికి నూతనంగా కేంద్ర ప్రభుత్వం మే 5న నగదు రహిత పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వారికి 1,50,000 రూపాయల నగదు రహిత సౌకర్యంతో మెరుగైన వైద్యం అందించడమే కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు మెరుగుపరడానికి అవసరమైనటువంటి ఖర్చులు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించేటువంటి అవకాశం ఉంది. సో దీనిపైన ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన లేదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది. రోగులకు ట్రామా, పాలిట్రామా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని ఆసుపత్రులను క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ కిందికి తీసుకురావడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని తెలిపింది. ఒకవేళ సదరు ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో ఆసుపత్రికి పంపాలని పేర్కొంది. అందుకు ఆయా ఆసుపత్రులకు చెందిన వారే రవాణా సౌకర్యాలు కల్పించాలని వివరించింది. బాధితుడు డిశ్చార్జ్ అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆసుపత్రి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని కేంద్ర రహదారుల రవాణా శాఖ పేర్కొంది. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇనిషియల్ ఫ్యూ మినిట్స్ 10 మినిట్స్ లోపలే విక్టిమ్స్ ని మనము హాస్పిటల్ పరంగా ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఈ ఫస్ట్ ఎయిడ్ కాదు, కానీ యాక్చువల్ గా మెయిన్ రీజన్ ఫర్ బ్రేకేజ్ ఆఫ్ లెగ్స్ కానీ లేకపోతే హ్యామరేజ్ కానీ లేదంటే దెబ్బలకి ప్రాముఖ్యమైన చికిత్స అనేది ముఖ్యంగా అందించాలి. దానికి మెడికల్ ఫెసిలిటీ ఆన్ వీల్స్ కానీ లేదంటే హాస్పిటల్ నియర్ బై ట్రామా సెంటర్స్ ని ప్రతి నేషనల్ హైవేకి ఒక ఫ్యూ కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్న వ్యవస్థ డెవలప్ చేసుకున్న ద్వారా రోడ్డు యాక్సిడెంట్స్ ద్వారా విక్టిమ్ అయిన వాళ్ళని అటెండ్ అవ్వచ్చు. ఈ కేర్లెస్నెస్ ఆఫ్ ద డాక్టర్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం వాళ్ళని మానిటర్ చేయని వ్యవస్థ, వెహికల్స్ ని తీసుకెళ్తున్న వ్యవస్థని మానిటర్ చేయని వ్యవస్థ, ట్రాక్ చేయని వ్యవస్థ ఉన్నప్పుడు జరుగుద్ది. దీనికి అన్మ్యాన్ కమ్యూనికేషన్, ఆన్లైన్ మానిటరింగ్ అనేది యాక్సిడెంట్ జరుగుతున్న ప్రదేశం దగ్గర నుంచి డాక్టర్స్ బిహేవియర్ వరకు మనం ట్రాక్ చేసే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా. దాన్ని ఉద్దేశం పెట్టుకుని ప్రతి
100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ ని విజువల్ గా కనిపించే విధానమైన కెమెరా సిస్టమ్ ని, ఇంటెలిజెంట్ కంప్యూటర్ విజన్ సిస్టమ్ పెట్టుకొని దాని ద్వారా యొక్క ట్రాకింగ్ చేసుకుంటే బిహేవియర్ ప్యాటర్న్స్ ఆఫ్ ద డాక్టర్స్ కానీ, బిహేవియర్ ప్యాటర్న్స్ ఆఫ్ ద వెహికల్స్ కానీ, బిహేవియర్ ప్యాటర్న్స్ ఆఫ్ ద ట్రామా కేరింగ్ వెహికల్స్ కానీ ప్రాపర్ గా ఉంటుంది. ప్రపంచంలోని మొత్తం వాహనాల్లో భారత్లో ఉన్నవి కేవలం 1% మాత్రమే. కానీ రోడ్డు ప్రమాదాలు మాత్రం 11% జరుగుతున్నాయి. ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే 1,50,000 మంది మరణిస్తున్నట్లు అంచనా. అందులోనూ చనిపోతున్న వారిలో అత్యధికులు 28 ఏళ్లలోపు వారే ఉండటం మరింత కలవరపెడుతోంది. తెలంగాణలో రోజుకు సగటున 20కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 3 ఏళ్లలో రాష్ట్రంలో 26,000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరగ్గా 11,000 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో 2023లో 18,000కు పైగా రోడ్డు ప్రమాదాలు సంభవించగా 8,000కు పైగా దుర్మరణం చెందారు. గత ఏడాది 17,000 రహదారి ప్రమాదాల్లో 7,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఒక్క 2024లోనే 1,80,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ రోడ్డు ప్రమాదం జరిగితే కొందరు గుమికూడి చూస్తూ ఉండగా మరికొందరు మనకెందుకులే అని వెళ్లిపోతున్నారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో మార్గమధ్యంలో చనిపోయి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడుతూ ఉంటారు. అలాంటి వారికి రక్షణ కల్పించడంతో పాటు ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమరిటన్ పథకాన్ని తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తే గుడ్ సమరిటన్ కింద 5,000 రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు. ఎక్కువ మందిని కాపాడిన 10 మందికి ఏటా ₹1,00,000 అదనపు ప్రోత్సాహం అందిస్తారు. గుడ్ సమరిటన్ పథకం 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. అయితే ఇది ప్రారంభించి 3 ఏళ్లు గడుస్తున్నా తగిన ప్రచారం లేకపోవడంతో ప్రజల్లో అవగాహన కొరవడినట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్పించేటువంటి సందర్భంలో మనకి ప్రథమ చికిత్స అందుబాటులో లేకపోవడం ద్వారా కూడా ఈ భారీ ఎత్తున ప్రజలు చనిపోతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదో విధంగా ఆ క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చించేటువంటి సమయంలో అక్కడ ప్రథమ చికిత్స డాక్టర్లు అందించకపోవడం ద్వారా కూడా ప్రజలు మరణిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మరొక వైపు ఆసుపత్రిలో చేరినటువంటి క్షతగాత్రులు ఎవరైతున్నారో వారికి అక్కడ చికిత్స అందించేటువంటి సమయంలో కూడా మనకు వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఇక్కడ పేద ధనిక వర్గాలకు సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వస్తూ ఉన్నది. ధనిక వర్గాలకు చెందినటువంటి వారికి ఆ నెట్వర్క్ ఉండడం ద్వారా వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించేటువంటి సౌకర్యం లభిస్తూ ఉన్నది. మరొక వైపు పేదలకు అంటే ఆ నెట్వర్క్ లేకపోవడం ద్వారా వారికి హాస్పిటల్లో చేరినటువంటి సందర్భంలో వాళ్లకు ఖర్చు అయ్యేటువంటి మొత్తం ఏదైతే ఉంటుందో అది చెల్లిస్తారా లేదా అనేటువంటి ఆందోళనలు కూడా అక్కడ అధికారులు అంటే డాక్టర్లు వారికి మెరుగైన వైద్యం అందించలేకపోతున్నారనేటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. గుడ్ సమరిటన్ పథకానికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. గాయపడిన వారిని గంటలోపు ఆసుపత్రికి తరలించిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడు అధికారిక లెటర్ ప్యాడ్ పై ప్రాణదాత అంటూ కాపాడిన వారి పేరు, ఇతర వివరాలు, ప్రమాదానికి సంబంధించిన సమాచారంతో ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఆసుపత్రి వర్గాలు కూడా సంబంధిత ప్రాణదాత వివరాలను ధృవీకరించి ఠాణాకు సమాచారం ఇస్తారు. పోలీసులు వాటిని పరిశీలించి జిల్లా స్థాయి అప్రైజల్ కమిటీకి పంపుతారు. అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్ కు సిఫార్సు చేస్తారు. రవాణా శాఖ సంబంధిత వ్యక్తికి బ్యాంకులో 5,000 నగదు జమ చేయడంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తుంది. ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్టంగా 5 సార్లు ఈ అవార్డు పొందవచ్చు. అలాగే ప్రమాద బాధితులకు స్వచ్ఛందంగా సహాయం చేసే వారిని వేధింపులు, నిర్బంధం వంటి వాటి నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది. క్షతగాత్రుల్ని చేర్చిన వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవచ్చు. బాధితుడి చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు తగినంత కృషి చేస్తున్నా ప్రజల నిర్లక్ష్య ధోరణితో అవి పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాల్లో కేవలం నిర్లక్ష్యం, ఏమరపాటు కారణంగా జరుగుతున్నవే ఎక్కువ. రహదారులపై అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం తప్పదని తెలిసినా అనేక మంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వాహనాలను వేగంగా నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, తాగి నడపడం వంటి కారణాలతో ప్రమాదాల బారిన పడుతున్నారు. రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. వాహనాలను నడుపుతూ సెల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో 70% ప్రమాదాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. 10% ప్రమాదాలు రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, గుంతల వల్ల సంభవిస్తున్నాయి.
ప్రమాదానికి కారణం ఏదైనా బాధితులకు ఏం కావొద్దని కోరుకుంటాం. కానీ అందుకు తగిన ఆసుపత్రి సౌకర్యాలు లేకపోవడం శోచనీయం. క్షతగాత్రులను కాపాడేందుకు కొలువు తీర్చిన ట్రామా కేర్ సెంటర్లు చాలా చోట్ల వసతులు, సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయి. ఈ దుస్థితిని తప్పించడంతో పాటు అవసరం మేరకు అన్ని చోట్ల వాటిని ఏర్పాటు చేయాలి. దేశీయంగా హైవేలపైనే ఎక్కువ మరణ మృదంగం మోగుతోంది. వాటిపై సంచార వైద్యశాలలను ఏర్పాటు చేస్తే కొన ఊపిరితో కొట్టుమిట్టాడే వారిని రక్షించవచ్చు. ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రులు ఉదారంగా వ్యవహరించాలి. మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడపడం ప్రాణాంతకం. ఇలాంటి వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలి. రోడ్లపై యాక్సిడెంట్లకు అత్యధిక ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలి. నిర్మాణ దశ నుంచే రహదారి భద్రతకు పాలకులు అధిక ప్రాధాన్యమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.